హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింపుల్ అండ్ ఈజీ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పావ్ భాజీ రెసిపీని తయారు చేసుకుందాం. ఇప్పుడు దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ బటర్ తీసుకోవాలి. దాంట్లో 3 టమాటోల్ని కట్ చేసుకొని వేసుకోండి. పావు కప్ పచ్చి బఠానీ అండ్ అరకప్పు క్యాప్సికమ్ అండ్ 2 బంగాళదుంపల్ని బాయిల్ చేసి మ్యాష్ చేసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసేసుకొని 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత దాంట్లో పావు కప్పు నీళ్లు పోసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాయిల్ అవనివ్వండి. 10 నిమిషాలు ఆగిన తర్వాత మీ దగ్గర ఏదైనా మ్యాషర్ ఉంటే మ్యాషర్తో కానీ దేంతో అయినా ఇలా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. మంచి స్మూత్గా ఉండాలన్నమాట. తర్వాత దీంట్లో 1 స్పూన్ కారం, 1 పావు స్పూన్ పసుపు అండ్ 1 స్పూన్ పావ్ భాజీ మసాలా, 1 స్పూన్ కసూరి మెతి, 2 స్పూన్ల కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు మగ్గనివ్వండి కలుపుకుంటూ. తర్వాత ఈ మొత్తాన్ని ఒక సైడ్ కనేసుకొని మధ్యలో 1 స్పూన్ బటర్ని వేసేసుకోండి. దాంట్లో 1 పావు స్పూన్ కారం అండ్ 1/2 స్పూన్ పావ్ భాజీ మసాలా, 1 స్పూన్ కసూరి మేతి, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని 1 ఉల్లిపాయని తరుక్కొని వేసుకొని 1 స్పూన్ కొత్తిమీరని వేసేసుకొని 1 అర లెమన్ని పిండేసుకొని కలుపుకోండి. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. తర్వాత దీంట్లో నేను కొంచెం ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను, జస్ట్ అట్రాక్షన్ కోసం. ఇది ఆప్షనల్ మాత్రమే. అండ్ 1/2 కప్ వాటర్ని పోసేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీ అనేది కొంచెం మనకి పావ్ భాజీకి ఎలా ఉంటుందో అలా రావడం కోసం మీకు ఎలా కావాలంటే అలా వాటర్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇలా మ్యాష్ చేసుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ అవనివ్వండి. మంచి స్మూత్ టెక్స్చర్ వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి. అంతే. తర్వాత నెక్స్ట్ ఒక ప్యాన్ తీసేసుకొని కొంచెం బటర్ వేసేసుకొని దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం పావ్ భాజీ మసాలా, కొంచెం కొత్తిమీర వేసేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత పావ్ భాజీ బ్రెడ్ తీసేసుకొని మధ్యలో కట్ చేసేసుకొని దాంట్లో ఈ ఆయిల్ దాంట్లో స్ప్రెడ్ చేసేసుకొని బోత్ సైడ్స్ టోస్ట్ చేసుకోవాలి 1 or 2 మినిట్స్ పాటు. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే పావ్ భాజీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.